హలో! హాయ్ అండి. ఈరోజు నేను నా కోసం పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఫస్ట్ టైమ్ అండి. నా కోసము ఇలా ఒక చిన్న కప్పుతో రైస్ తీసుకొని పన్నీర్ బిర్యానీ చేయడం అండ్ క్వాంటిటీ గూడా చాలా తక్కువ చేస్తున్నానండి. సో, మీరిందాక చూసారు గదా! ఒక చిన్న కప్‌తో రైస్ ఏసాను. సో, అంత క్వాంటిటీకే నేను పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇలా నేను నాకొక్కదానికి చేసుకుందాము లంచ్ అనేసి నేను చాలా మంత్స్ నుండి అనుకుంటున్నానండి. అండ్ ఈసారి ఈ ఫిబ్రవరి హ్యాబిట్ ట్రాకర్‌లో రాసుకున్నానండి నేను. అండ్ ఈ ఇయర్ 2026 ఫిబ్రవరి క్యాలెండర్ చూసినామంటే మనము 4 వీక్స్ కూడా మండే నుండి సండే వరకు 4 వీక్స్ అలాగా కరెక్ట్‌గా వచ్చాయండి. అందుకే నేను ఈ 4 వీక్స్ ఒక్కొక్క వీక్‌లో ఒక్కొక్క రెసిపీ నా కోసం చేసుకుందాము అనేసైతే నేను అనుకున్నానండి. అలా నేను 4 వీక్స్‌ని కూడా హ్యాబిట్ ట్రాకర్‌లో రాసానండి. ఫస్ట్ వీక్ అయితే నేను ఏమి వంట చేసుకోలేదండి నా కోసము. సో, అట్‌లీస్ట్ ఇంగా సెకండ్ వీక్ అన్నా కంపల్సరీ చేసుకోవాలి అనేసైతే నేను నా దగ్గర ఉన్న అన్ని గ్రాసరీస్ చెక్ చేస్తే సో, పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకుందాం అనేసైతే నేను స్టార్ట్ చేశానండి. బట్ కానీ టమోటాలైతే లేవండి. ఎప్పుడు మా ఇంట్లో టమోటాలైతే ఉంటాయి. ఏ వెజిటబుల్ ఉన్నా లేకపోయినా సో, టమోటాలైతే కంపల్సరీ ఉంటాయి. టమోటాలు లేవని నేనింక పన్నీర్ దమ్ బిర్యానీకి అన్నీ రెడీ చేసుకున్నాక చూసుకున్నానండి. మళ్ళీ స్టాప్ జేయడం ఎందుకులే అనేసి టమోటాలు లేకుండా చేసేస్తున్నానండి. అండ్ పన్నీర్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. అండ్ నేనిక్కడ పన్నీర్ బిర్యానీ దమ్‌కైతే పెట్టేసానండి. సో, ఇంకా నేనిందాక వాడిన యుటెన్సిల్స్, బోకులు అన్నీ కూడా నేను వాష్ చేసేస్తున్నానండి. నేను ఇలా వంట చేసేటప్పుడే సైమల్టేనియస్‌గా రిమైనింగ్ వర్క్స్ కూడా నేను చేసేసుకుంటానండి. సో, ఇలా నేను వంట చేసేసి మళ్ళీ కాసేపు ఉన్నాక క్లీనప్ చేసుకుందాంలే, వాష్ చేసుకుందాంలే, తోసుకుందాంలే అంటే నా వల్ల కాదండి. సో, వంట చేసేటప్పుడే సైమల్టేనియస్‌గా సో, కిచెన్‌ని కూడా మొత్తం క్లీనప్ చేసేస్తాను. అండ్ అలాగే కిచెన్‌లో చెత్త కూడా తోసేస్తానండి. సో, అలా కిచెన్ కూడా క్లీన్‌గా ఉంటుంది. అండ్ వంట కూడా చాలా టేస్టీగా, ప్రశాంతంగా తినొచ్చు. ఫైనల్‌గా అయితే దమ్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దమ్ బిర్యానీ స్మెల్ అయితే బయటికి చాలా బాగా వస్తుందండి. అండ్ నేను అక్కడ దమ్ బిర్యానీ చేస్తుంటే మా హిమేష్ ఇక్కడ హౌస్ మొత్తము టాయ్స్ వేసేసి ఆడుకున్నాడండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బాగా అయిందంటే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. నేను ఇంత తక్కువ క్వాంటిటీ చేయడము చాలా తక్కువ అండి. అండ్ నేను ఇప్పుడు చేసిన బిర్యానీలోనే నేను కూడా తిన్నాను. అండ్ అలాగే మా హస్బెండ్‌కి, మా కిడ్స్‌కి కూడా కొద్దిగా షేర్ చేసుకున్నానండి. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్‌గా పన్నీర్ దమ్ బిర్యానీ నాకు కావాల్సిన బౌల్‌లో పెట్టుకునేసి రైతా, ఆనియన్స్, లెమన్ తోటి సర్వ్ చేసుకున్నానండి. అండ్ లాస్ట్ టైమ్ కిచెన్‌లో ఇంకేమన్నా వర్క్స్ ఉన్నాయా అనేసి చెక్ చేసుకొని స్టవ్‌లు కూడా మొత్తము ఆఫ్ చేశానా లేదా చూసుకునేసి టీవీలో నాకు నచ్చిన షో గానీ, మూవీ గానీ పెట్టుకొని నేనైతే తినడం అయితే స్టార్ట్ చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ కాసేపు తర్వాత కాఫీ కూడా తాగానండి. సో మెనీ ఇయర్స్ తర్వాత నేను నా కోసం కొద్దిగా టైం అయితే తీసుకొని ఇలా స్పెండ్ చేశానండి. థాంక్ యూ సో మచ్.